అసలు మనం పాము సినిమా చూడటానికి వెళ్ళామా లేదా కామెడీ సర్కస్కి వెళ్ళామా? 1997లో వచ్చిన అనకాండా చూసి మనం భయపడ్డాం. కానీ ఈ 2025 వర్షన్లో అనకాండాని చూసి నవ్వుకోవాలా లేదా షాక్ అవ్వాలా? అసలా మెటా రీబూట్ కాన్సెప్ట్ ఎవడ్రాశాడు మావా? తల తిరిగిపోయింది. థియేటర్లో ఒక్కటే గోల. ఆడియన్స్ అంతా భయపడతారు అనుకుంటే జాక్ బ్లాక్ చేసే ఓవరాక్షన్కి ఒక్కటే నవ్వులు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇదొక క్రేజీ ఎక్స్పెరిమెంటల్ రైడ్. లాజిక్ వెతికితే మాత్రం తలనొప్పి గ్యారంటీ, కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కేక. కథ సింపుల్. మన జాక్ బ్లాక్ అండ్ పాల్ రడ్ ఇద్దరూ ఓల్డ్ అనకొండా మూవీకి ఫ్యాన్ మేడ్ సీక్వెల్ తీద్దామని బ్రెజిల్ అడవులకి వెళ్తారు. వాళ్లు తీసే సినిమా షూటింగ్లో నిజంగానే ఒక పెద్ద అనకొండా వస్తే ఎలా ఉంటుంది? అడవిలో పాము నుండి ఎస్కేప్ అవ్వాలా లేదా వాళ్ల సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలా? ఇదే పాయింట్. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది. పాల్ రడ్ అండ్ జాక్ బ్లాక్ కామెడీ టైమింగ్ మాత్రం తోపు. వాళ్లు మూవీ షూటింగ్ చేసే స్టంట్స్, ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ డైలాగులు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్లో ఒక పెద్ద స్నేక్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుండి రియల్ గేమ్ స్టార్ట్. సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ అండ్ హారర్ మోడ్లోకి వెళుతుంది, కానీ ఎక్కడా సీరియస్గా తీసుకోలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం హాలీవుడ్ రేంజ్ విజువల్స్. క్లైమాక్స్ మాత్రం ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మెటా టచ్ ఇచ్చాడు డైరెక్టర్. సాటిస్ఫైయింగ్గానే ఉంది. జాక్ బ్లాక్ ఎనర్జీ మాత్రం పీక్స్. ప్రతి ఎక్స్ప్రెషన్కి థియేటర్లో విజిల్స్. పాల్ రడ్ చాలా న్యాచురల్గా, సట్టల్గా కామెడీ చేశాడు. సపోర్టింగ్ క్యాస్ట్లో థిండ్వే న్యూటన్ అండ్ స్టీవ్ జాన్ కూడా బాగా సెట్ అయ్యారు. డైరెక్టర్ టామ్ గార్మికన్ చాలా ధైర్యం చేశాడు. ఒక కల్ట్ క్లాసిక్ హారర్ మూవీని తీసుకొని కామెడీ హారర్గా మార్చడం అంటే మామూలు విషయం కాదు. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంది. జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైం. ఎక్కడా ల్యాగ్ అనిపించదు. రన్ టైం 100 మినిట్స్ కంటే తక్కువే ఉండడం పెద్ద ప్లస్. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్. ఆ స్నేక్ గ్రాఫిక్స్ ఎక్కడా ఫేక్గా అనిపించవు. బీజిఎం చాలా ఫన్నీగా, ఇంటెన్స్గా మిక్స్ చేశారు. ఓల్డ్ అనకొండా థీమ్స్ని కొంచెం వాడి మనకి నొస్టాల్జియా క్రియేట్ చేశారు. పాజిటివ్స్: జాక్ బ్లాక్ అండ్ పాల్ రడ్ కాంబినేషన్ కేక. క్రిస్పీ రన్ టైం, త్వరగా అయిపోతుంది. మెటా కామెడీ అండ్ యునీక్ కాన్సెప్ట్. టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ ఫర్ ద స్నేక్. నెగటివ్స్: సీరియస్ హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. కొన్ని సీన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. ఈ సినిమా ఎవరికి అంటే, నాకు టెన్షన్ వద్దు, జస్ట్ 1.5 అవర్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. ఫ్రెండ్స్తో వెళ్తే రాచారాచా చేయొచ్చు. థియేటర్లో చూస్తేనే ఆ సౌండ్ అండ్ విజువల్స్కి కిక్కుంటుంది. రేటింగ్ 3.25. ఇంతకీ మీరు ఆ 1997 క్లాసిక్ అనకొండా చూశారా? దీనికంటే అది బాగుందా లేదా ఇది బాగుందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. బాయ్.